హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంద్రజా హోమ్స్. ఈరోజు నేను బెల్లంతో చేసుకునే మైసూర్ పాక్ చూపించబోతున్నానండి. ఇది కొంచెం హెల్తీగా చేసుకుందామని బెల్లంతో నేను ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ముందుగా దానికోసం 1 కప్పు బెల్లం, 1 కప్పు శనగపిండి, 1 కప్పు ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము. ఇలా 1 కప్పు ఆయిల్లో కొంచెం వరకు ఈ శనగపిండిలో వేసి మనం శనగపిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఉండలుండలుగా కట్టదండి పాకులో వేసినప్పుడు. అందుకే సగం ఆయిల్ వరకు ఈ పిండిలో వేసి ముందుగా కలిపి పక్కన పెట్టుకుందాము. చూసారు కదా, ఇలా ఆయిల్లో పిండి కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మిగతా ఆయిల్ని వేరే గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకోవాలి. చాలా కాగే వరకు పెట్టుకోవాలండి. అది పక్కన కాగబెట్టుకుంటూ ఇంకొక పక్క ప్యాన్ పెట్టుకొని ఇందులోకి బెల్లం వేసి కరిగించుకోవాలి. కొంచెం నీరు వేసి కరిగించుకోవాలి. బెల్లం అంతా కొన్ని వాటర్ అడ్జస్ట్ చేసుకొని బెల్లం అంతా కరిగే వరకు కరిగించుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసుకుందాము. ఇలా వేసుకొని అంతా పాకులో కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా అంతా బాగా బెల్లంలో అంతా కలిసిన తర్వాత వేడి ఆయిల్ని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి. ఇలా వేడి ఆయిల్ను వేసుకుంటూ కలుపుకుండడం వల్ల మనకు మైసూర్ పాక్ అనేది చాలా బాగా వస్తుందండి. 2 నిమిషాలకే ఆయిల్ పీల్చేస్తుంది. ఇలా పీల్చేసిన వెంటనే మరి ఇంకొంచెం ఆయిల్ హీట్గా ఉండాలండి. ఆయిల్ చాలా కాలుతూ వేడిగా ఉండాలి. అలాంటి ఆయిల్ని పోస్తూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. మంట స్లోలోనే పెట్టుకొని ఇలా ఆయిల్ పోస్తూ కలుపుతూ ఉండాలి. మీకు కావాలంటే ఇందులోకి యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మైసూర్ పాక్ చాలా బాగుంటుందండి. షుగర్తో చేసుకునే దానికంటే ఇలా బెల్లంతో చేసుకుంటే హెల్తీ కదా, అందుకనే నేను బెల్లంతో చేశాను. చూసారు కదా, ఆయిల్ అంతా పీల్చేసింది. ఇప్పుడు మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాగే కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుతూ ఉండగా ప్యాన్ నుంచి మనకు మైసూర్ పాక్ సపరేట్ అవుతుంది. అంతవరకు ఇలానే కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఇలా కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, మైసూర్ పాకు ఎంత చక్కగా ప్యాన్ నుంచి విడిపోతూ రెడీ అయింది. ఇంకొద్దిసేపు వేగితే సరిపోతుంది. ఇంకొంచెం ఆయిల్ వేసుకొని వీటిని ఇంకొద్దిసేపు కలుపుకుందాము. చూసారు కదా, గుల్లగా ఎంత బాగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యిందో. అంతేనండి. ఇప్పుడు ఒక ప్లేట్కి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని దీన్ని ప్లేట్ మీద పల్చగా స్ప్రెడ్. చూసారు కదా, ఇలా ప్లేట్లో వేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పీసులు కట్ చేసుకోవాలి. ఆరిన తర్వాత అయితే కష్టం అవుతుందండి పీసులు కట్ చేసుకోవడం. ఇలా పీసులు కట్ చేసేసుకొని మనం కొద్దిసేపు చల్లారనివ్వాలి. చాలా అంటే చాలా బాగా వస్తుందండి. నేను చెప్పిన విధంగానే చేసి చూడండి. బెల్లం మైసూర్ పాకు చాలా బాగా వస్తుంది. మీరు ఆయిల్ బదులుగా నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు మైసూర్ పాక్ కోసం. చూసారు కదా, మంచి బ్రౌన్ కలర్లో వచ్చింది.
అంతేనండి, చల్లారిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. చూసారా ఎంతో టేస్టీగా ఉండే బెల్లం మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. నార్మల్ దానిలాగే షుగర్తో చేసిన దానిలాగే గుల్లగా కూడా వస్తుందండి. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మైసూర్ పాకు. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.